లాభాపేక్ష దృష్టితో కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో అగస్య హాస్పిటల్ సహకారంతో బిగ్ టీవీ ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపునకు భారీ స్పందన లభించింది. దాదాపు 400 మందికి పైగా మెగా క్యాంపుకు వచ్చి వారి అనారోగ్య సమస్యలకు డాక్టర్ల ద్వారా పరిష్కారం తెలుసుకుని మందులు తీసుకున్నారు. బిగ్ టీవీ తమలాంటి వారికి తోడ్పాటు అందించడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. వార్తా రంగంలో నూతన వరవడిని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది బిగ్ టీవీ. కేవలం వార్తా రంగంలోనే మాత్రం కాకుండా సేవా రంగంలో కూడా అదే పంతాను కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అనేక మంది ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ ఉండడం జరిగింది. సో ఇదే సమయంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మోత్కూరు వద్ద కూడా మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. సో బిగ్ టీవీ అగస్య హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంపుకు మోత్కూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు అనేవారు ఇక్కడికి చేరుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల గురించి వేసేసి డాక్టర్లను సంప్రదిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనకు మెడికల్ క్యాంపు దగ్గర చూడొచ్చు. ప్రజలు అనేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అనే విషయాలు మొత్తం కూడా వారు తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మొదటగా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ బీపీ చెకప్ చేస్తున్నారు. సో ఈ విధంగా బీపీ చెకప్ చేయించుకున్న తర్వాత వాళ్ళ బీపీ ఎంత ఉంది అనే విషయాలు మొత్తం కూడా ఒక ప్రిస్క్రిప్షన్ మీద రాస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా అతని షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా అతని మొత్తం రాసిన తర్వాత ఆ విషయాలన్నింటినీ కూడా అగస్య హాస్పిటల్ వారు ఏర్పాటు చేసినటువంటి వైద్యుల వద్దకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వాళ్ళ బీపీ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి సమస్య ఏంటి, వాళ్ళు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనే విషయాలు డాక్టర్ వెంటనే వారికి సంబంధించి ప్రిస్క్రిప్షన్స్లో వారికి సంబంధించిన మెడిసిన్స్ని కూడా రాసి ఇస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఆ యొక్క ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ని అగస్య హాస్పిటల్స్ అదేవిధంగా బిగ్ ఆ యొక్క మెడిసిన్స్ కూడా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. వాళ్ళు డాక్టర్ చెకప్ తీసుకున్న తర్వాత డాక్టర్ సజెషన్స్ ప్రకారము డాక్టర్ ఏమైతే మెడిసిన్స్ రాశారో ఆ యొక్క ప్రిస్క్రిప్షన్లు రాశారో ఆ యొక్క మెడిసిన్స్ని ఉచితంగా వాళ్ళు పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా మోత్కూరు మండలానికి చుట్టుపక్కల ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపుకు హాజరవుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి బిగ్ టీవీ వారు అదేవిధంగా అగస్య హాస్పిటల్ వారు మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు మాత్రము ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చి వారికి సంబంధించిన అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుంటారు. మోత్కూరుకు సంబంధించి పర్సన్ ఉన్నారు, అతని ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా అగస్య హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? బిగ్ టీవీ వారి అదేవిధంగా మరి అగస్య హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏదైతుందో ఇక్కడ నిర్వహించడం అనేది చాలా అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా ఇటువంటి క్యాంపులలో పేద వర్గాలు ఏవైతున్నాయో పేద వర్గాలు ఈ క్యాంపులలో ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ క్యాంపుకు బాగానే వస్తూ ఉన్నారు. పేద వర్గాలు ప్రధానంగా ఉపయోగించుకోవడానికి ఈ క్యాంపు చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత డబ్బున్న వాడు ఎవరైతే ఉన్నారో వాడు సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వైద్యం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ డబ్బు లేనటువంటి వాళ్ళు ఇటువంటి క్యాంప్స్ నిర్వహించిన సందర్భంలో మరి ఇక్కడనే వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు ఏవైతున్నాయో చెప్పుకోవడము, సంబంధిత మరి మెడిసిన్స్ ఏవైతే రాయించుకోవడము, తద్వారా రోగాలను బాగు చేసుకునే కార్యక్రమం చేస్తారు. కాబట్టి మరి క్యాంప్స్ ఇంకా కూడా స్లమ్ ఏరియాలలో నిర్వహించాలి. ఎందుకంటే ఇదే మోత్కూరులో ఇటు సుందరయ్య కాలనీ కానివ్వండి, అటు గాంధీనగర్ కానివ్వండి, అటు కాసేవారిగూడెం కానివ్వండి, అక్కడ నిర్వహించినట్టయితే ఆ వర్గాలు ఏవైతున్నాయో ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి, ఆ విధంగా ఈ వైద్య సహాయాన్ని వారు తీసుకునే పరిస్థితి. మరి ఏదేమైనా మరి దేవుడు ముఖ్యంగా డాక్టర్స్ రూపేణా మరి వారికి ఉండబడినటువంటి రోగాలు ఏవైతున్నాయో అవి బాగు చేసే కార్యక్రమాన్ని, కాబట్టి డాక్టర్స్ ఇక్కడ కూడా మరి బాగా మరి మెడిసిన్స్ ఏవైతే రాస్తూ ఉన్నారు ఇంకా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి తెలియజేస్తూ, ఏది ఏమైనా మెడికల్ క్యాంపులు ఇక్కడ నిర్వహించడం అనేది చాలా అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ అగస్య వారికి అదేవిధంగా బిగ్ టీవీ వారికి మరి ఇక్కడ పాల్గొన్నటువంటి ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్కు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.
అదేవిధంగా మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారు, మీరు చూయించుకున్నారా? ఎలా అనిపిస్తుంది? బిగ్ టీవీ ఇప్పుడు ప్రజెంట్గా ఫ్రీ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసింది, చేసిన తర్వాత మీరు చూయించుకున్నారు, డాక్టర్ మీకు సలహాలు ఇచ్చారు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫ్రీగా ఇస్తారు సార్. బీపీ షుగరు అన్నీ చెకప్ చేస్తుర్రు. డాక్టర్లు మందులు ఫ్రీ, సూదులు ఇట్లా అన్నీ ఫ్రీగా ఇస్తారు. పేదవాళ్లకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నాకు కూడా నేను హాస్పిటల్ చూపించుకుందాం అనుకుని పైసలు లేక ఇబ్బంది పడి ఈ క్యాంపు పడుతుంటే ఇక్కడికి వచ్చి చూపించుకుంటాను. మన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూరు మండలంలో బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో మమ్మల్ని అగస్త్య హాస్పిటల్ భాగస్వాములుగా చేర్చుకొని మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ప్రజా ఆరోగ్య సమస్యల మీద బిగ్ టీవీ వారు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయం. మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మాకు కూడా సంతోషదాయకం. ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చాలా చేయాలని చెప్పి మేము వారికి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పేసి మోత్కూరు మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో బాగా జరగాలని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది. ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అగస్త్య హాస్పిటల్ డాక్టర్స్ టీము మా తరపు నుంచి వెళ్ళి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాము. ఎప్పుడైతే బిగ్ టీవీ వారు ఇక్కడ ఉన్నటువంటి అగస్త్య హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మేము తెలుసుకున్నాము. అదేవిధంగా మాకు జ్వరాలు ఉన్నాయి, అదేవిధంగా ఇతరత్ర రుగ్మతలు ఉండేసరికి దాన్ని చూయించుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఈ విధంగా హాస్పిటల్స్కి సంబంధించి వారితో కలిసి మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం మాత్రము మాకు ఎంతో తృప్తినిస్తుందని చెప్పి కూడా పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే మాత్రం మనం చూడొచ్చు మెడికల్ క్యాంప్కు సంబంధించేసి ఏ విధంగా పేషెంట్స్ అనేవారు వస్తున్నారు, అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఏ విధంగా వస్తున్నారు అనే విషయాలు కూడా మనం ఇటే చూడవచ్చు. సో ఈ విధంగా మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసేసి బిగ్ టీవీ వాళ్ళు చేసినటువంటి ఈ పనికి మాత్రం అభినందనీయమని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేయాలి, మాలాంటి పేదవారికి వైద్యాన్ని అందించాలని చెప్పేసి కూడా శిబిరానికి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రం కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది.